హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తెలుగు టు ఇంగ్లీష్ టీచర్ హియర్. ఈరోజు మీకోసం మరొక యూస్ఫుల్ వీడియో. అదేంటి అంటే టైం రిలేటెడ్ సెంటెన్సెస్. ఈరోజు మనం ఈ వీడియోలో టైంకి సంబంధించి కొన్ని రకాల సెంటెన్సెస్ని ఇంగ్లీష్లో ఎగ్జాంపుల్స్తో పాటు ఏ విధంగా చెప్పాలో క్లియర్గా చూడబోతున్నాం. సో వీడియోని అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి, అప్పుడే క్లియర్గా అర్థమవుతుంది. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తూ ఉంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని ఆ తర్వాత వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ ఇవ్వండి. నేను మిమ్మల్ని లాస్ట్ వీడియోలో 2 క్వశ్చన్స్ అడిగాను కదా, వాటి ఆన్సర్స్ ఇప్పుడు చూసేద్దాం. ప్రీవియస్ క్వశ్చన్స్లోని క్వశ్చన్ నెంబర్ 1. ఈ పిక్చర్లో మనకు కనిపిస్తుంది ఎలక్కాయ. ఈ ఎలక్కాయని ఇంగ్లీష్లో ఏమంటారు అంటే వుడ్ యాపిల్ ఆర్ స్వీట్ వుడ్ యాపిల్ అని అంటారు. ఈ ఆన్సర్ ఎంతమంది కరెక్ట్గా చెప్పారో ఒకసారి చూసుకోండి. నౌ ద సెకండ్ క్వశ్చన్. ఈ పిక్చర్లో మనకి కనిపిస్తున్న ఫ్రూట్ ఏంటి అని అడిగాను కదా. ఈ ఫ్రూట్ నేమ్ వచ్చేసి వాల్నట్. ఈ ఫ్రూట్ని మనం వాల్నట్ అని పిలుస్తాం. దీన్ని ఎంతమంది ఐడెంటిఫై చేశారు అండ్ ఎంతమంది కరెక్ట్గా ఆన్సర్ చేశారో ఒకసారి చెక్ చేసుకోండి. ప్లీజ్ షో యువర్ సపోర్ట్ విత్ యువర్ లైక్స్ అండ్ కామెంట్స్ యాజ్ ఆల్వేస్. ఈ వీడియోలో మీకోసం 2 క్వశ్చన్స్ ఉన్నాయి. అవేంటో ఇప్పుడు చూసేద్దాం. టుడేస్ క్వశ్చన్స్లోని క్వశ్చన్ నెంబర్ 1. ఆ ఉత్తరాన్ని పోస్ట్ చేయి. ఇది మనం జనరల్గా మాట్లాడుతూ ఉండే సెంటెన్సే కదా. ఏదైనా ఉత్తరాన్ని పోస్ట్ చేయని ఎవరికో ఒకరికి చెప్పే సందర్భంలో ఈ వాక్యాన్ని వాడుతూ ఉంటాము. సో ఈ వాక్యాన్ని ఇంగ్లీష్లో ఏ విధంగా చెప్పాలో మీకు తెలిస్తే మీ ఆన్సర్ని కామెంట్ చేసి చెప్పండి. మీకు ఎంతవరకు కరెక్ట్గా ఆన్సర్ చేశారో నెక్స్ట్ వీడియోలో మీరు చూసుకోవచ్చు. టుడేస్ క్వశ్చన్స్లోని క్వశ్చన్ నెంబర్ 2. బలవంతం చెయ్యకు. ఇది కూడా మనం డైలీ సెంటెన్సే, ఎందుకంటే మనం రెగ్యులర్గా ఏదో ఒక సందర్భంలో వాడుతూనే ఉంటాం బలవంతం చెయ్యకు అని. ఈ సెంటెన్స్ని ఇంగ్లీష్లో ఏ విధంగా చెప్పాలో కామెంట్ చేసి చెప్పండి. మీ ఆన్సర్స్ని నెక్స్ట్ వీడియోలో చెక్ చేసుకోండి. ఇప్పుడైతే లేట్ చేయకుండా మన వీడియోలోకి వెళ్ళిపోదాం. ఈ వీడియోలోని సెంటెన్స్ నెంబర్ 1. ఈ టైంలో ఎక్కడికి వెళ్ళావు. వేర్ విల్ యూ గో ఎట్ దిస్ టైమ్. ఈ విధంగా చెప్పాలి. ఫర్ ఎగ్జాంపుల్, ఇట్స్ పాస్ట్ 11. వాట్ ఆర్ యూ డూయింగ్ ఎట్ దిస్ టైమ్ వితౌట్ స్లీపింగ్. ఇట్స్ పాస్ట్ 11. వాట్ ఆర్ యూ డూయింగ్ ఎట్ దిస్ టైమ్ వితౌట్ స్లీపింగ్ అంటే టైం 11 దాటింది, నువ్వు ఇంత టైం వరకు పడుకోకుండా ఏం చేస్తున్నావు అని అర్థం. నౌ ద ఎగ్జాంపుల్ నెంబర్ 2. Why are you awake till this time instead of sleeping? అంటే నువ్వు ఇంత టైం వరకు పడుకోకుండా ఎందుకున్నావు, లేదా నువ్వు ఇంత టైం వరకు పడుకోకుండా ఎందుకు మెలకువతో ఉన్నావు అని అర్థం. నౌ ద సెంటెన్స్ నెంబర్ 2. ఈరోజు నా టైం అస్సలు బాలేదు. My time is not good today. For example, today I am hearing all bad news and I feel like my time is not good at all. Today I am hearing all bad news and I feel like my time is not good at all అంటే ఈరోజు నేను అన్ని చెడు వార్తలనే వింటున్నాను. ఈరోజు నా టైం అస్సలు బాగోలేదని నేను అనుకుంటున్నాను. మనం ఎక్కువగా బ్యాడ్ న్యూసెస్ విన్నప్పుడు ఇలా అనుకుంటూ ఉంటాం కదా. నౌ ద ఎగ్జాంపుల్ నెంబర్ 2. I don't want to talk to you at this time at all. అంటే నేను ఇప్పుడు నీతో అస్సలు మాట్లాడాలని అనుకోవడం లేదు. I don't want to talk to you అంటే అస్సలు మాట్లాడాలని అనుకోవడం లేదు అని. నెక్స్ట్ సెంటెన్స్. టైం బాలేనప్పుడు ఎవ్వరూ ఏమీ చేయలేరు. No one can do anything when the time is not good. For example, only God will protect you at this time. అంటే ఈ టైంలో నిన్ను దేవుడు మాత్రమే కాపాడాలి అని అర్థం. Now the example number 2. No matter what I start, it stops. I think my time is not good right now. I think my time is not good right now. అంటే నేను ఏది మొదలుపెట్టినా అది ఆగిపోతూ ఉంది. నాకు తెలిసి ఇప్పుడు నా టైం అస్సలు బాగోలేనట్లుంది, లేదా నా టైం అసలు బాలేదు అని నేను అనుకుంటున్నాను అని. నెక్స్ట్ సెంటెన్స్. టైం బాగుంది అందుకే ఏమీ జరగలేదు.
మై టైమ్ వాజ్ గుడ్ సో నథింగ్ హ్యాపెన్ టు మీ. అంటే కొన్ని సిచ్యువేషన్స్లో ఇలా జరుగుతూ ఉంటుంది కదా, టైం బాగున్నందుకే నేను సేఫ్ అయ్యాను అని మనం అనుకుంటూ ఉంటాం. ఫర్ ఎగ్జాంపుల్, మై టైమ్ ఈజ్ గుడ్ సో ఎవ్రీథింగ్ ఈజ్ గోయింగ్ వెల్ ఫర్ మీ. మై టైమ్ ఈజ్ గుడ్ సో ఎవ్రీథింగ్ ఈజ్ గోయింగ్ వెల్ ఫర్ మీ అంటే నా టైం బాగుంది అందుకే నాకంతా మంచే జరుగుతోంది అని. నెక్స్ట్ ఎగ్జాంపుల్, మేబీ యువర్ టైమ్ ఈజ్ గుడ్ దట్స్ వై ఎవ్రీథింగ్ ఈజ్ గోయింగ్ వెల్. మేబీ యువర్ టైమ్ ఈజ్ గుడ్ దట్స్ వై ఎవ్రీథింగ్ ఈజ్ గోయింగ్ వెల్ అంటే బహుశా నీ టైం బాగున్నట్లుంది అందుకని నీకు అంతా మంచే జరుగుతుంది అని. నెక్స్ట్ సెంటెన్స్ ఆఫ్ దిస్ వీడియో, ఈ టైంలో ఎవరి మాట వినను. ఈ టైంలో ఎవరి మాట వినను. ఐ డోంట్ లిజన్ టు ఎనీ వన్ ఎట్ దిస్ టైమ్. ఐ డోంట్ లిజన్ టు ఎనీ వన్ ఎట్ దిస్ టైమ్. ఫర్ ఎగ్జాంపుల్, I won't listen this time because you tell me no to everything. I won't listen this time because you tell me no to everything అంటే ఈ టైంలో నేను నీ మాట అస్సలు వినను ఎందుకంటే నువ్వు నాకు ప్రతి దానికి వద్దు అనే చెప్తున్నావు అని. నెక్స్ట్ ఎగ్జాంపుల్, I will do what you said in the evening. I will do what you said in the evening అంటే నువ్వు నాకు చెప్పింది నేను ఈవినింగ్ చేస్తాను లేదా సాయంత్రం చేస్తాను అని. విల్ కాబట్టి ఇది ఫ్యూచర్ సెంటెన్స్. నెక్స్ట్ సెంటెన్స్ ఆఫ్ దిస్ వీడియో ఆర్ సిక్స్త్ సెంటెన్స్ ఆఫ్ దిస్ వీడియో, నాకు కూడా టైం వస్తుంది. ఇలా అనుకుంటూ ఉంటాం కదా, ఎవ్రీ డాగ్ హ్యాజ్ ఏ డే అని, నాకు కూడా ఏదో ఒక టైం వస్తుంది అని. ఐ ఆల్సో గెట్ టైమ్. ఫర్ ఎగ్జాంపుల్, when my time comes my earnings will increase then you will understand. When my time comes my earnings will increase then you will understand అంటే నాకు టైం వచ్చినప్పుడు నా సంపాదన కూడా పెరుగుతుంది అప్పుడు నువ్వు అర్థం చేసుకుంటావు అని. నెక్స్ట్ ఎగ్జాంపుల్, వన్ డే ఐ విల్ ష్యూర్లీ ప్రూవ్ మై సెల్ఫ్. వన్ డే ఐ విల్ ష్యూర్లీ ప్రూవ్ మై సెల్ఫ్ అంటే ఏదో ఒకరోజు నేను ఖచ్చితంగా నన్ను నేను ప్రూవ్ చేసుకుంటాను, నిరూపించుకుంటాను అని అర్థం. ఇలా మనకి సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఉండడం చాలా ఇంపార్టెంట్ లైఫ్లో. సో నెక్స్ట్ సెంటెన్స్ ఆఫ్ దిస్ వీడియో, టైం వచ్చినప్పుడు అన్నీ చెప్తాను. టైం వచ్చినప్పుడు అన్నీ చెప్తాను ఇలా కూడా అనుకుంటూ ఉంటాం కదా. ఐ విల్ టెల్ యూ ఎవ్రీథింగ్ వెన్ ద టైమ్ కమ్స్. ఐ విల్ టెల్ యూ ఎవ్రీథింగ్ వెన్ ద టైమ్ కమ్స్. ఫర్ ఎగ్జాంపుల్, when the time comes everything that needs to happen will happen. When the time comes everything that needs to happen will happen అంటే టైం వచ్చినప్పుడు ఏదైతే జరగాల్సి ఉందో అదే జరుగుతుంది. ఎవ్రీథింగ్ దట్ నీడ్స్ టు హ్యాపెన్ విల్ హ్యాపెన్ అంటే ఏదైతే జరగాల్సి ఉందో అదే ఖచ్చితంగా జరుగుతుంది అని. నెక్స్ట్ ఎగ్జాంపుల్, no matter how much we cry everything happens when the time comes. No matter how much we cry everything happens when the time comes అంటే మనం ఎంత ఏడ్చినా కూడా ఏది ఎప్పుడు జరగాలో అప్పుడే జరుగుతుంది లేదా ఏది ఎప్పుడు జరగాలో అప్పుడే అంటే దాని టైం వచ్చినప్పుడే అది జరుగుతుంది అని అర్థం. నౌ ద లాస్ట్ సెంటెన్స్ ఆఫ్ దిస్ వీడియో, ఈ టైంలో నీకు ఇక్కడేం పని. What are you doing here at this time? What are you doing here at this time? For example, why did you come here late at night? Why did you come here late at night? అంటే ఇంత రాత్రి సమయంలో నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావు అని. నెక్స్ట్ ఎగ్జాంపుల్, why do you need to come out at this time when you have nothing to do here? Why do you need to come out at this time when you have nothing to do here? అంటే నీకు బయట లేదా ఈ టైంలో ఏ పని లేనప్పుడు ఈ టైంలో బయటికి రావాల్సిన అవసరం ఏముంది అని అర్థం. వీడియోని కంప్లీట్గా చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్. అలాగే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తూ ఉంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియో ఎవరికైతే యూజ్ అవుతుందో వాళ్ళతో షేర్ చేసుకోండి. వీడియో నచ్చిందా ఒక చిన్న లైక్ చేసి ఈ వీడియోలో ఉన్న 2 క్వశ్చన్స్కి మర్చిపోకుండా మీ ఆన్సర్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. దానివల్ల మీ ఇంగ్లీష్ కొన్ని రోజుల్లోనే ఫ్లూయెంట్గా మారుతుంది. సో మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. Until then, keep learning, keep watching our videos, keep supporting me. Bye bye. Love you all.